వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైసెట్టిని. ఈరోజు ఈ ప్రోగ్రామ్ మనకు స్పాన్సర్ చేసింది ఎకో తేజస్ విద్యుత్ వాహనాల సంస్థ. ఇకపోతే ఈరోజు మన అతిథి ఏపీ సిడాప్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆయన ఇంటి ముందు ఉన్నాం మనము. ఆయన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన టీడీపీలో ఆయన జర్నీ గురించి, సిడాప్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఉపాధి అవకాశాలు, యువత ఉపాధి కల్పన కోసం ఎలాంటి కార్యాచరణ రూపొందించుకున్నారు ఏంటన్న పూర్తి వివరాలు కూడా ఇంట్రోలో తెలుసుకుంటాం. సిడాప్ చైర్మన్ గారు, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారి ఇంట్లోకి వచ్చాను. ఇల్లంతా చూపించలేను కానీ, ఎందుకంటే కిందంతా పనుల మీద ఉన్నారు. ఈ ఒక్క హాల్ చూపిస్తానండి. ఈ ఒక్క హాల్ చూస్తే అంటే అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఒక మెత్తి పట్టుకుంటే సరిపోతుంది అంటారు కదా, అలా ఒక హాల్ అండి. ఇక్కడే నేను దీపక్ రెడ్డి గారితో ఇదివరకు దాదాపు 3 ఇంటర్వ్యూలు చేశాను నేను. చూడండి మొత్తం ఈ ఫర్నిచర్ కావచ్చు, ఇది చూడండి, చిత్రపటాన్ని చూడండి ఎంత అద్భుతంగా ఉందో అది. ఇకపోతే ఈ షాంగ్లేర్ చూడండి, ఇది చూడండి, ఈ డిజైన్ ఇదంతా కూడా, వీటన్నిటిని మన పక్కన పెడితే ఒక్కటి ఈ ఇంట్లో మనం చూడాల్సింది, ఈ హాల్లో చూడాల్సింది ఈ క్లాక్ అండి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇదంతా కూడా. మరి ఈ కోటింగ్ అంతా గోల్డ్ కోటింగ్ ఏమో మనకు తెలియదు కానీ చాలా అద్భుతంగా ఉంది. దీపక్ రెడ్డి గారిని దీని గురించి అడిగినప్పుడు ఏదో మా గ్రాండ్ ఫాదర్ కాలం నుంచి ఉంది అంటుంటారు. అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కాలం నుంచి అంటే ఐ థింక్ 1940 దానికన్నా ముందు నుంచి ఉందేమో, ఇది మనకు తెలియదు. ఆయనే ఐ థింక్ 1972 అట్లా ఉంటారు కాబట్టి ఆయన బర్త్. ఇంకా వాళ్ళ గ్రాండ్ ఫాదరు అంటే మనం 1940 వెనక్కి పోవాల్సిందే మనము. అంటే ఆ కాలం నుంచి కూడా ఇంత అద్భుతమైన వాళ్ళ క్లాస్ చూడండి ఎంత చక్కగా ఉందో అసలుకి. ఇది నేను ఎప్పుడు వచ్చినా ఈ హాల్లో ఇది చాలా అద్భుతంగా కనిపిస్తుంది, నా కంటికి చాలా ఇంపుగా కనిపిస్తుంది ఇది. ఇక ఈ హాల్లో ఫర్నిచర్, యాంబియన్స్ ఇదంతా చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది. దీనంతా చూస్తే మీకు అనిపిస్తుంది ఇంకా ఇల్లు ఎంత అద్భుతంగా ఉంటుందో అనేసి. ఇల్లే కాదండి, మన దీపక్ రెడ్డి గారు కూడా చాలా స్మార్ట్గా ఉంటారు. ఎప్పుడు మహేష్ బాబుని మనం చూస్తుంటాము, ఆయన రీల్ హీరో అయితే ఈయన రియల్ హీరో లాగా కనిపిస్తుంటారు మహేష్ బాబు గారు లాగే. ఎక్కడ కూడా ఇంచు కూడా తగ్గర, ఆయన అంత స్టైలిష్గా, చాలా అంటే సింపుల్గానే స్టైల్గా కనిపిస్తారు, చాలా అందంగా కనిపిస్తారు. ఆ దీపక్ రెడ్డి గారితో అడిగి, ఆయన కూడా యువకులేనండి, అలాంటి యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ముఖ్యమంత్రి అంటే కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన భుజస్కంధాలపై పెట్టారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం మనము. మొత్తంగా 5 ఏళ్ల కాలంలో ఎన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నారు ఏంటి అనేది కూడా, అంటే పరిశ్రమలకు కూడా స్కిల్తో కూడుకున్న యువతను ఎంతమందిని అందించబోతున్నారు అనేది కూడా పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. బాగున్నారు కదా? మోస్ట్ వెల్కమ్. చాలా రోజుల తర్వాత ఇదే హాల్లో రాక్షస ప్రభుత్వం పోయిన తర్వాత సంతోషం. రాక్షస ప్రభుత్వమా? అది ఎక్కడ ఉంది సార్? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. నాకు భయమైంది, రాక్షస ప్రభుత్వం అంటే ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు అలా కనిపిస్తుందా? నాకు కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ ఆ విధంగా కనిపించే దాన్ని సాగనంపినారని చెప్పి మాత్రం ఖచ్చితంగా నేను నమ్ముతాను. మీరు నాకు ఒక విషయం క్లారిటీ అలా మనస్ఫూర్తిగా, అంటే మీరు రాక్షస ప్రభుత్వం అని ఆ మాట ఇక్కడి నుంచి వస్తుందా, ఇక్కడి నుంచి వస్తుందా? ఖచ్చితంగా అది నేను సిన్సియర్గానే చెప్తున్నాను. ఎందుకు అని మీరు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్ అన్న. ఐ థింక్ మీరు 1 year జూనియర్ మీకు. ఆయన హెచ్పిఎస్ నుంచి మీరు మంచి ఫ్రెండ్స్. పాత రోజులు అంటే పాత జగన్ ఇప్పుడు ఉండే జగన్ సేమ్ కాదు. ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా? పాత జగన్ వాజ్ హార్ట్ ఫెల్ట్ ఫ్రెండ్ అనే టైప్ మనిషి, కానీ ఇప్పుడుండే జగన్ ఆ హ్యూమన్ ఫీలింగ్స్ అనేది లేదు. ఆయన అంటే ఒక డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళిపోయినారు. ఎలా ఉండేవారు స్కూలింగ్ లో అంతా మీతో ఒక ఫ్రెండ్ గా ఎలా ఉండేవారు? ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగిందండి. నాకు మైదుకూరులో కన్స్ట్రక్షన్ ఫాదర్ చేస్తూ ఉండేవారు, కెనాల్ వర్క్. సో నేను ఒకసారి అడుగు పోయినప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ మా క్యాంప్ మీద దాడి చేశారు. సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించి, ఎందుకంటే వాళ్ళ పేర్లు కూడా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిపించి దీపక్ నా ఫ్రెండ్, వాళ్ళ దగ్గరికి పోవద్దు అని అంటే జగన్ పైకి కూడా ఎదురు మాట్లాడాడు. సో 300 మందిని నాతో పాటు మా క్యాంప్లో 3 నెలలు పెట్టినాడు జగన్. దట్ ఈస్ ఓల్డ్ జగన్, హార్ట్ ఫెల్ట్ జగన్. అంటే అప్పుడు వయసు ఎంత అయింది? దిస్ వాజ్ అరౌండ్ 98లో అండి, 98 ఆ టైంలో. సో అటువంటి మనస్తత్వం అప్పుడు ఉండేది. అంటే ఫ్రెండ్స్ అన్న ఒక రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చేవాడు.
కానీ నాకు తెలిసి జైల్లో పోయిన తర్వాత ఆ హ్యూమన్ ఇవన్నీ వదిలేసాడు అనుకుంటా, ఎందుకంటే ఆయన అనుభవించింది జైల్లో. సో ఇప్పుడుండే జగన్ ఆ పాత జగన్ సేమ్ పర్సన్స్ కాదు, దే ఆర్ టోటలీ డిఫరెంట్ పర్సన్స్ అని మాత్రం నేను భావిస్తున్నాను. జైలుకు వెళితే ఎవరైనా పరివర్తన చెందుతారు, కొంత మానవతలు ఇంకా పెరుగుతాయి అంటారు కదా, మార్పు వస్తుంది అంటారు కదా, మరి జగన్ గారు మారిన మన జగన్ కదా ఆయన కాదంటారా? అంటే ఏ విధంగా మారినాడు అని అంటే ఆ పాత మంచితనం వదిలిపెట్టేసి మరీ మెటీరియలిస్టిక్ గా మరీ ఒక టైప్ గా అయిపోయినాడు అని మాత్రం నేను అనుకుంటున్నాను. అదే విధంగా నేనంటమే కాదు, మా పాత స్కూల్ టైం మిత్రులు చాలా మంది కూడా అదే విధంగా అంటున్నారు. చాలా ఒక కోల్డ్గా ఆ పాత ఉండే ఫీలింగ్స్ లేకుండా అట్ అయిపోయినాడు అని చెప్పే భావన అందరి పాతలలో ఉంది. చాలా మంది ఇప్పుడు పోయి కలవని కూడా కలవరు, అటువంటిప్పుడు మనం ఎందుకు పోవాలా అని చెప్పి. సో అట్లా ఈజ్ అ డిఫరెంట్ పర్సన్. బట్ ఆ పాత జగన్మోహన్ రెడ్డి ఇన్ కేసు ఉండుంటే ఈ అవతారం కాకుండా నాకు తెలిసి ఆయన కళ 30 సంవత్సరాల కళ ఆఫ్ సీఎం నిజంగా అయి ఉండొచ్చేమో. ఓకే. సో ఈ జగన్ అయితే ఫెయిల్ అయినాడని చెప్పి మనకు కనపడతా ఉంది. పాత జగన్ లేడంటారు? పాత జగన్ 100% కాదు, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. బయటికి వచ్చిన తర్వాతనే కదా ఆయనలో, అంటే ఆయనను పరిస్థితులు అలా తయారు చేసాయి అనుకోవాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేరు. నేను ఒకసారి వాళ్ళ ఇంటికి పోయినాను, హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఇంటికి, బెంగళూరులో. అప్పుడు నేను చెప్పకుండా పోయినాను, ఎందుకంటే నా పాత ఫోన్ పోయింది, వారి నెంబర్ లేదు నా దగ్గర. ఇంటికి పోయినాను, వాళ్ళ సెక్యూరిటీ పర్సన్ ఆ ముందు రూమ్లో పక్క ఇంకొక ఆఫీస్ రూమ్ ఉంది, అక్కడ కూర్చోబెట్టినారు. జగన్ రాగానే వాళ్ళని పిలిచి ఎవరు ఎక్కడ అని చెప్పి నీకు తెలీదా, పక్క రూమ్లో కూర్చోబెట్టేది ఏంది, దీపక్ ఎప్పుడు వచ్చినా ఇంట్లోకి తీసుకుని రా ఇక్కడ కూర్చోబెట్టు అని. దట్ వాజ్ ద ఓల్డ్ హార్ట్ ఫెల్ట్ జగన్. కానీ ఇప్పుడు ఎవరిని పెద్ద కలిసేది లేదు, ఎవరిని పెద్ద పలకరించేది లేదు. సో అందుకనే ఆయన ఆ విధంగా నష్టపోయినాడని చెప్పి మాత్రం నేను భావిస్తాను. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా కలవ అవకాశం ఉండదు, కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేది ఇట్ ఈస్ డిఫరెంట్ అండి. నేనంటాము ముఖ్యమంత్రిగా అందరిని కలిసేది వేరు, పాత మిత్రులు పాత స్నేహితుల్ని కలిసేది వేరు. ఈరోజు ఏ స్థాయి అన్నా నేను ఉండి మా స్కూల్ టైం టీచర్స్ని మేము కలిస్తే వంగి నమస్కారం పెట్టి సార్ 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 అని గౌరవంగా మాట్లాడతాం. ఎందుకు? అది మనకి పాత నుంచి వచ్చిన సంస్కారం. సో ఈరోజు నాకేదో ఒక పదవి వచ్చిందో, నేనేదో ముఖ్యమంత్రి అయినానో, నేను పెద్దోడిని అయిపోయినానని చెప్పి వేరే వాళ్ళని డిస్టెన్స్ పెట్టుకోవటం, వేరే వాళ్ళని దూరం చేసుకోవటము, ఉన్న రిలేషన్షిప్స్ పోతాయి. ఇప్పుడు మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇల్లు మా ఇంటికి ఎంత దూరం. సో నీ యాటిట్యూడ్ బాగాలేకపోతే ఉండేవాళ్ళు ఒకరు దూరం అవుతారు. ఇప్పుడు మీకు దూరం అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా కదండి. నేను అందుకనే ఒకటి పొలిటికల్, రెండోది పర్సనల్ యాంగిల్. పొలిటికల్గా నేను తెలుగుదేశంలో ఉన్నాను కనుక మా పొలిటికల్ ఐడియాలజీస్ వేరు. సో ఆ ఉండే ఆ పాత పర్సనల్ ఫీలింగ్, సో నేను చెప్పినా కదా నాకు ఒకప్పుడు మంచిగా చేసాడని కూడా, అటువంటి మనిషికి కూడా ఈరోజు నేను ఈ నెగిటివ్గా మాట్లాడుతున్నాను ఎందుకు అని అంటే యాటిట్యూడ్. ఆ యాటిట్యూడ్ బాగా ఉండింది అని అంటే ఖచ్చితంగా ఆయన కళ ఆఫ్ 30 years అయ్యి ఉండేది. సో అది మారి ఆయన కొంచెం కోల్డ్ అయిపోయినాడు కనుక మనిషి ఈ విధంగా దెబ్బతిన్నాడు మాత్రం. టోటలీ ఇంకా మన ఇంగ్లీష్లో అంటే కోల్డ్ పర్సన్ అని చెప్పి ఆ వామ్త్ లేకుండా అని అంటారు కదా, అట్లా కొంచెం ఆ హ్యూమన్ ఫీలింగ్ అనేది పోయింది అని మాత్రం నేను భావిస్తున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆయనకు ఫోన్ చేయడం కానీ కలవడం కానీ జరిగిందా? లేదండి. పార్టీ సిద్ధాంతాల ప్రకారము నేను అక్కడికి పోవటం కరెక్ట్ కాదు. సో ఎప్పుడు లేదు. ఒక్కసారి అసెంబ్లీ జరిగేటప్పుడు వారు గెలిచిన అప్పుడు విష్ చేసినాను అంతేగాని. దీపక్ అన్నారా? అన్నాడు. మీరేమన్నారు? నేను ఓకే విష్ చేస్తామని చెప్పి, అది కూడా ఎందుకో నా ఫ్రెండ్స్ అందరూ మనం కలిసి ఇన్ని రోజులు పెరిగిన తర్వాత మరి నువ్వు కూడా ఇటు ఉండకూడదు, ఇంకా ముఖ్యమంత్రి అయిన తర్వాత కనీసం విష్ చేయాలి కదా అని అంటే మన ఫ్రెండ్లీ నోట్ విష్ చేశాను.